ఎంత సంపాదించినా ఎందుకు నిలవటం లేదు? ప్రతి నెల జీతం రాగానే ఖాళీ అవుతుందా? శాస్త్రాలు చెప్తున్నాయి, ఇంట్లో కొన్ని వస్తువులుంటే లక్ష్మీదేవి ఆ ఇంటి గడప తొక్కదు. ఈరోజు నేను చెప్పబోయే ఈ 7 వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. వినడం అయిపోయాక కామెంట్లో ఎన్ని మీ ఇంట్లో ఉన్నాయో చెప్పండి. 1. విరిగిన వస్తువులు. విరిగిన అద్దాలు, పగిలిన కప్పులు, పనిచేయని గడియారాలు. వీటిని తర్వాత రిపేర్ చేద్దాం అని పక్కన పెట్టేస్తాం. నెలలు గడిచిపోతాయి. కానీ చాణక్య నీతి ప్రకారం ఇల్లు అనేది శక్తి ప్రవహించే స్థలం. విరిగిన వస్తువులు ఆ ప్రవాహాన్ని ఆపేస్తాయి. ముఖ్యంగా విరిగిన అద్దం అంటే మన ప్రతిబింబం విచ్ఛిన్నంగా కనిపించటం. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో అస్థిరతను సూచిస్తుంది. పనిచేయని గడియారం అంటే సమయం ఆగిపోయినట్టు, పురోగతి ఆగిపోయినట్టు అనే సంకేతంగా చెప్తారు. యస్య పుత్రో వశీభూతో భార్య భర్తుర్వశానుగా విభవే యశ్చ సంతుష్టస్తస్య స్వర్గ ఇహేవహి. అర్థం: ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉన్నదానితో సంతృప్తిగా ఉంటే ఆ ఇల్లే స్వర్గమవుతుంది. చాణక్యుడు గృహస్థ జీవితంలో సామరస్యం, సంతృప్తి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ చెప్పిన నీతి ఇది. నేను పర్సనల్లీ బిలీవ్ చేస్తున్నాను, విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల మనసులో కూడా ఒక అసంపూర్తి భావన ఉంటుంది. పరిష్కారం: విరిగిన వస్తువులను వెంటనే రిపేర్ చేయించడం లేదా తీసేయడం మంచిది. ముఖ్యంగా అద్దాలు, గడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు. 2. చిరిగిన బట్టలు, పాత చెప్పులు. మనం చాలామంది ఇలా చేస్తుంటాం. వాడని బట్టలు, చిరిగిన చొక్కాలు, అరిగిపోయిన చెప్పులు ఎప్పుడైనా పనికొస్తాయనుకుని బీరువాల్లో, మూలల్లో దాచేస్తాం. వాస్తుశాస్త్రం ప్రకారం వాడని లేదా చిరిగిన వస్త్రాలు ఇంట్లో ఉంచడం అంటే పాత శక్తిని పట్టుకుని ఉంచడమే. ఇల్లు నిరంతరం కొత్త శక్తిని స్వీకరించాలి, పాతదాన్ని విడిచిపెట్టాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అర్థం: శరీరమే మరియు దాన్ని చుట్టుముట్టే పరిసరాలే ధర్మాచరణకు మొదటి సాధనం. శరీరం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆధ్యాత్మిక ప్రగతికి పునాది అని చెప్పే సూక్తి ఇది. నేను గమనించింది ఏంటంటే, ఇల్లు క్లియర్ చేసినప్పుడల్లా మనసు కూడా తేలికవుతుంది. అవునో కాదో కామెంట్లో చెప్పండి. ప్రతి 3 నుంచి 6 నెలలకోసారి బట్టల అలమారా క్లియర్ చేయడం, వాడని వాటిని దానం చేయడం మంచి అలవాటుగా చెప్తారు. 3. ఇంటి గుమ్మం దగ్గర ముళ్ళ మొక్కలు. గుమ్మం అంటే ఇంటికి బయట ప్రపంచానికి మధ్య ఉండే ద్వారం. క్యాక్టస్, ముళ్ళ మొక్కలు గుమ్మం దగ్గర పెంచడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి గుచ్చుకుని ఆగిపోతుందని వాస్తు నమ్మకం. తులసీ కాననం యత్ర గృహం మధ్యేతు యస్య వై పద్మనాభస్తు తత్రైవ నిత్యం సంవసతే హరిహి. అర్థం: ఎక్కడ తులసీవనం ఇంటి మధ్యలో ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు నిత్యం నివసిస్తాడు. తులసీ మొక్క ఇంట్లో ఉండడం వల్ల కలిగే శుభాన్ని వివరిస్తూ పద్మపురాణంలో వచ్చే ప్రస్తావన ఇది. మీ ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారో పంచుకోవచ్చు. గుమ్మం దగ్గర ముళ్ళ మొక్కలకు బదులు తులసి, మనీ ప్లాంట్ ఇంటి లోపల లేదా అరటి మొక్కలు పెంచడం మంచిదని చెప్తారు. 4. చీకటి, దుమ్ము పట్టిన మూలలు. మూలల్లో వెలుతురు చేరకపోతే అక్కడ శక్తి స్తబ్దంగా మారుతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. పాతతరం వారు ఎప్పుడూ చెప్పే మాట, ఇంట్లో వెలుతురు లేకపోతే లక్ష్మి రాదు. ఇది కేవలం భావోద్వేగ మాట కాదు, ఆచరణాత్మక సత్యం కూడా. చీకటి మూలలు తేమను పట్టి ఉంచుతాయి, ఇల్లు మానసికంగా కూడా బరువుగా అనిపించేలా చేస్తాయి. మా తాతయ్య ప్రతి ఆదివారం ఇంటి మూలలన్నీ శుభ్రం చేయమని చెప్పేవారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. అర్థం: ఎక్కడ ఇంటిని, స్త్రీలను గౌరవిస్తారో, పరిశుభ్రంగా ఉంచుకుంటారో అక్కడ దేవతలు ఆనందిస్తారు. మనుస్మృతి చెప్తోంది, గృహ వాతావరణం, గౌరవం, పరిశుభ్రత దైవానుగ్రహానికి ఎలా కారణమవుతుందో మనువు వివరించిన శ్లోకం ఇది. ప్రతి మూలకు కనీసం వారానికి ఒకసారి వెలుతురు, గాలి తగిలేలా చూసుకోవడం, సాయంత్రం దీపం వెలిగించడం మంచి పరిష్కారంగా చెప్తారు. 5. ఖాళీ, రద్దుపెట్టిన కుండలు, పాత్రలు. వంటగదిలో వాడని పాత్రలు, మూతలేని డబ్బాలు, ఖాళీ కుండలు నిల్వ చేయడం చాలా ఇళ్లలో సాధారణం. కానీ వాస్తు ప్రకారం వంటగది అనేది ఇంటి సమృద్ధికి కేంద్రం. అక్కడ ఖాళీ, పనికిరాని పాత్రలు ఉంటే
అది ఖాళీతనం అనే భావాన్ని ఇంటికి ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా బియ్యం డబ్బా, ఉప్పు డబ్బా వంటివి ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెప్తారు. కనీసం కొంచెమైనా నింపి ఉంచాలి. అది సమృద్ధికి సంకేతం. నా ఎక్స్పీరియన్స్లో వంటగది సర్దుకున్నప్పుడు వంట చేయడం కూడా మరింత ఆనందంగా అనిపిస్తుంది. పరిష్కారం: పగిలిన పనికిరాని పాత్రలను తీసేయడం. డబ్బాలను బాలను ఎప్పుడూ కొద్దిగానైనా నింపి ఉంచడం మంచిది. 6. దేవుడి గదిలో వాడిన దీపాలు, పగిలిన విగ్రహాలు. పూజా గదిలో పగిలిన లేదా చిన్న డ్యామేజ్ ఉన్న విగ్రహాలు ఉంచటం అత్యంత అశుభం. ఇది కేవలం సౌందర్య సమస్య కాదు. పూజా గది ఇంటి ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ శిథిలమైన లేదా దెబ్బతిన్న దైవ ప్రతిమలు ఉంటే అది ఆ శక్తిని దుర్బలం చేస్తుందని నమ్మకం. అలాగే వాడకుండా మూలను పడేసిన దీపాలు, పాత అగరుబత్తీల ప్యాకెట్లు కూడా పూజా గది శక్తిని దెబ్బతీస్తాయి. నగృహే తిష్టతి లక్ష్మీర్యత్ర దుఃఖేన జీవ్యతే, అశుచౌ మలినే స్థానే కలహే రుదితే తథా. అర్థం: దుఃఖంతో జీవించే ఇంట్లో, అపరిశుభ్రమైన మురికి స్థలంలో, కలహాలు ఏడుపులు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. విదుర నీతిలో విదురుడు ధృతరాష్ట్రుడికి గృహశాంతి, లక్ష్మీ నివాసం గురించి చెప్పిన నీతివచనం ఇది. శాస్త్రం ప్రకారం పగిలిన విగ్రహాలను ఇంట్లో ఉంచకుండా నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి లేదా గుడిలో అప్పగించాలి. 7. ఇంటి ముందు చెత్త, నీళ్లు నిలవడం. ఇంటి ముఖద్వారం ముందు మురికి నీరు నిలవడం, చెత్త పేరుకుపోవడం అత్యంత దరిద్ర సూచకమని అనేక గృహశాస్త్ర గ్రంథాలు చెప్తాయి. గుమ్మం అంటే ఇంటికి ముఖం లాంటిది. అక్కడ మురికి, దుర్వాసన ఉంటే వచ్చే అతిథులకు, అలాగే ఇంట్లోకి ప్రవేశించే శక్తికి కూడా అదే మొదటి అనుభవం అవుతుంది. మీ ఇంటి గుమ్మం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతారా? కమెంట్ చేయండి. పరిష్కారం: ప్రతిరోజు ఉదయం గుమ్మం శుభ్రం చేయడం, రంగోలి వేయడం, నీరు నిలవకుండా చూసుకోవడం మంచిది. ఇక్కడ మనం భయపడాల్సిన పని లేదు. ఇవి కేవలం జాగ్రత్తలు మాత్రమే. శాస్త్రం మనల్ని భయపెట్టడానికి కాదు, మెరుగైన జీవితం వైపు నడిపించడానికి ఇచ్చిన మార్గదర్శకాలు. నా ఎక్స్పీరియన్స్లో ఇల్లు శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవడం వల్ల మనసుకు కూడా ప్రశాంతత వస్తుందని నేను నమ్ముతాను. కాబట్టి ఈ 7 అంశాలను ఒక చెక్లిస్ట్గా వాడుకోండి, భయంగా కాదు. ఈ వీడియో మీకు నచ్చుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.